నమస్తే అండి. మాది కొత్తపేట తాలూకా అవుడండి. మాది వ్యవసాయం చేసుకుంటున్నామండి. 4 సంవత్సరాలకి ఇప్పటికీ అండి చాలా డిఫరెంట్ తేడా వచ్చేసిందండి. అప్పుడు 4 సంవత్సరాల్లో బత్త 400 రూపాయలు అమ్మినా జేబు నుండి డబ్బు ఉండేది. అప్పుడు పటాసు బత్త ఎంతండి? 250 పటాసు బత్త. ఇవాళ 1800 అండి. అయ్యా, ఈ జగన్ బాబు వచ్చిన తర్వాత మాకు టయాన్ని కూర్చుకుంటే దారి లేకపోతుందండి. లేకపోతే మే నెల వచ్చేటప్పుడు మాకు మోసలు అయిపోవాలండి. ఇప్పుడు దాకా మోసలు ఉంటుందండి. ఏముందండి, మన దాన్ని పడుతున్నాం, తోస్తున్నాం, 2 నెలలకు 3 నెలలకు కొడుతున్నాడు. ఈ వరకు ఎలాగుంటుందండి? సావుకారు చూసుకునేవాళ్ళు ఆడు తిని లాభం తినేవాడు. ఏదో 10,000 రూపాయలు ఉన్నది, 15 ఎకరాలు ఉందనుకోండి, 50,000 తెచ్చుకునేవాడిని శుభ్రంగా ఇంట్లో పెట్టుకుని ఖర్చు పెట్టుకుని కూలీలు పెట్టుకుని పని చేయించుకునేవాడిని అండి. జలసాగా గుండెల మీద చేసుకుని పని చేయించేసుకునేవాళ్ళు. అయిపోయింది. ఇప్పుడు ఎలాగంటారమ్మో, సరిగ్గా మూర్తం చేద్దామని అమ్మవారు ఉందండి మాకు గుడి. అక్కడ మూర్తం చేసుకుని ఆ గుబురుగా కొట్టి మూర్తం చేద్దామన్నారు. అని అదే రకంగా ఈ వైఎస్ఆర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డొంకల పని మూర్తం చేస్తున్నారు. మేము చేసే రోజున వాళ్ళు చేస్తున్నారు. ఆ రోజుగా రోజు ఈ ప్రభుత్వం వచ్చిన కానిచ్చి మాకు ఒకరు మొన్న జూన్ నెలలో అయిపోవాలండి. ఇది జూన్ నెల జూన్ నెల ఫస్ట్లో అయిపోవాలి మాకు కోతలు. ఇప్పుడు మే నెలలో వచ్చినాయి మాకు కోతలు అవుతులేదు. ఇవాళ మేము ఆరబోసుకోవాలి, మేమే పండించుకోవాలి, మేమే తింటాలి. ఇంకెక్కడ చేయగలుగుతామండి పని? ఇప్పుడు వాళ్ళు దాన్ని చూస్తాం. ఇగో నిన్న మహానుభావుని ఓడికెట్టావు, ఇగో మా దాన్ని పట్టేస్తాం, మా దాన్ని పట్టేస్తాం, మా సంచి వచ్చేది, మా సంచి వచ్చేది. ఇంతవరకు కూడా ఏ నాయకుడు రాలేదు. ఎవడైనా సరే మేము పడతామని రాలేదు. బతిమాదుకుంటే మొన్న ఏం చేయడంటే కలెక్టర్ వచ్చాడు మా గౌడి. ఫస్ట్లో నీరు సంవత్సరం అంటే బొండాలు ఊర్చొద్దన్నారు. మైక్లో పెట్టేసి అనౌన్స్ చేసేసారు. మొత్తం ఎవడ కొత్త బొండాలు ఊడ్చకంటే సన్నలు ఊడ్చుకున్నా అన్నారు. అయ్యి బాబు అనుకుని మేము సన్నాలు ఊడ్చుకున్నాం. తెలివైన వాళ్ళు నాయకులు వాళ్ళు బొండాలు ఊడ్చేసుకున్నారు. ఊడ్చేసుకుంటే ఇదేమో 1400 చిల్లరంతా కొట్టాడండి మాకు. అది బొండాలేమో 1800 2000 చేసి బయట అమ్మేసుకున్నారు. మమ్మల్ని వద్దన్నారండి. వాళ్ళ నాయకులు ఊడ్చుకున్నారండి. ఇక మహానుభావం నిన్న నువ్వు అడిగట్టావు. తెల్లారిదేపటికి మా అవిడి సొసైటీలో 2 లారీలు సరుకు వచ్చేసింది. ఎక్కడొచ్చేసిందో అలా తెల్లారితో డబ్బులు కొట్టేసాడు. నిన్న మీరు రాకముందు ఇద్దరు రైతులు కట్టాయండి. ఒక బీసీ వాడు కుర్రోడికి ఒకటి కట్టాయండి, రాయల్ అబ్బాయికి ఒకటి కట్టాయి. ఇద్దరు రాయల్ అబ్బాయికి, ఒక బీసీ వాడికి, ఒక గవర్నమెంట్ కుర్రోడికి ఇద్దరే పడ్డాయి డబ్బులు. తెల్లారిదేపటికి ఇగొండే లక్షలు పడుకుని. మహానుభావ, మాకేమీ చేయొద్దు, నువ్వు సీఎం అవ్వు, మాకు చాలు. నువ్వు ఈ పట్టు సీఎం అవ్వకపోతే మేము ఏ హాస్పిటల్ కింద హైదరాబాద్ వచ్చేస్తాం, కానీ వ్యవసాయం మాత్రం చేయలేము. నువ్వు రాకపోతే వ్యవసాయం చేయలేము. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. నేను నా గుండె మీద చెయ్యని చెప్తున్నాను. నువ్వు నాకంటే చిన్నోడివే, పెద్దోడివే కాదు. అన్నయ్య అవుతాడు అనుకుంటున్నా, అవ్వలేదు. నువ్వని అయితే మా ఆశలు తీర్చి మాకేం అక్కవద్దు, నువ్వు సీఎం అవుతే చాలు, మేము బతికేస్తాం. మీరు అలాగ అడుగు చెయ్యటప్పటికి, ఎప్పుడైతే అవిడి గ్యామ్ అనేటప్పటికి మీరు అలా బయలుదేరారో ఒక్కోనాకొడు కుచ్చ కారిపోయింది. ఎప్పుడు రాదు ఈ పోలీసు వాళ్ళు తిరిగేస్తున్నారు, ఈ గ్యాప్ ఫెసిలిటీ తిరిగేస్తున్నారు. అయ్యా, మీరు సొంతంగా మీ డబ్బులు రైతులకి ఇచ్చి ఎంతో మందిని ఆదుకున్నారు. అది చాలు మాకు. ఆదుకోకపోతే మేము ఏమైపోలయ్యా అందుకని.